ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసైన్డ్ భూముల కబ్జా చేసిన కారణంగానే బీఆర్ఎస్ నుండి ఈటెల బర్తరఫ్ కొల్కూరి నరసింహారెడ్డి అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరువు పట్టణ కాంగ్రెస్ కమిటీ పటాన్చెరువు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరువు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రమశక్తి అవార్డు గ్రహీత కొల్కూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న తెలంగాణకు బడ్జెట్లో కేటాయింపులు అన్యాయం జరిగిన మాట్లాడని ఈటెల రాజేందర్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని 6 గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నదని అన్నారు. ఆయనను బీజేపీలో పదవి కోసమే ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి పైన జగ్గారెడ్డిపై సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో ఐఐటీ వేలాది పేదలకు భూములు పట్టాలు ఇండ్ల పట్టాలు ఇచ్చిన ఘనత జగ్గారెడ్డిది. అలాగే మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు వ్యాఖ్యలు ఈరోజు కొన్ని వార్తాపత్రికల్లో చూసి విస్తుపోయామని అన్నారు. జిన్నారం ఉర్దూ స్కూల్లో బంగ్లాదేశ్ పౌరులు ఉన్నారు. దానికి కాంగ్రెస్ ఏ కారణం అని మాట్లాడడం అవివేకం అని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి హోంమంత్రి అమిత్ షా ఉండగా మెదక్ ఎంపీ బీజేపీ ఉండగా ఇది పూర్తిగా బీజేపీ వైఫల్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ పిసిసి కార్యదర్శి మతీన్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అతిక్, శ్రీనివాస్, అక్షిత్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈటెల రాజేందర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ గారు చేసినటువంటి అవినీతి, ముఖ్యంగా దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములను లాక్కొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు కేసీఆర్ ఆ పార్టీలో నుండి బయటకు పంపించడం జరిగింది. మరి ఆ పార్టీలో నుండి పంపించిన తర్వాత ఆ యొక్క నింద ఏదైతే భూముల కొల్లగొట్టుడు, భూములను కబ్జా చేయడం ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా ఇంకా అందులో నుండి బయటికి రాలేకపోయింది ఈటెల రాజేందర్. మరి కేవలము బీజేపీలో ఒక పార్టీ, ఒక పోస్టు దొరుకుతుందేమో అని, ఒక పదవి దొరుకుతుందేమో అనే ఒక అహంకారంతో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని, అట్లాగే మన నాయకుడు జగ్గారెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యల పట్ల మేము పటాన్చెరువు పట్టణ కాంగ్రెస్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కన్నా మీరు బీజేపీ కేంద్రంలో ఉంది, వెళ్ళి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు తీసుకురండి. ఈరోజు జిఎస్టీ కావచ్చు, ఇతర సంబంధించినటువంటి ట్యాక్స్ల రూపంలో మనం రూపాయి కడితే 40 పైసలు తెలంగాణకు వస్తుంది. ఇక 6 రూపాయలు 5 రూపాయలు ఇలా బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ వెళ్తున్నాయి. ఇక్కడ తెలంగాణ, ఉత్తర తెలంగాణ నుండి వచ్చినటువంటి, ఇక్కడ దక్షిణ తెలంగాణ సంబంధించినటువంటి నిధులు పూర్తిగా మరి ఇక్కడ యూపీ, బీహార్, జార్ఖండ్ అక్కడ హిందీ రాష్ట్రాలకు తరలి తీసుకుపోతున్నా కానీ ఈ మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. అట్లాగే ఇలా పత్రికల్లో చూసినాం, స్థానిక మెదక్ ఎంపీ అయినటువంటి రఘునందన్ రావు గారు మాట్లాడుతూ వారి పార్లమెంట్లో మరి జిన్నారంలో సంబంధించినటువంటి అక్కడ ఉర్దూ స్కూళ్ళలో మరి బంగ్లాదేశ్ వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ఇలా ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఆరోపణలు చేసే బదులు మీరు కేంద్రంలో మీరే ఉన్నారు, మీ అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఉన్నారు, మీరు ఒక మరి సిట్ కానీ లేకపోతే ఒక నివేదిక కానీ లేకపోతే ఒక మరి వారికి కేంద్రానికి ఒక లేఖ రాయొచ్చు కదా, ఇక్కడ మరి ఇతర దేశస్తులు ఉన్నారని చెప్పి అది చేతగాక కేవలము ఇలా పత్రికల్లో మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ పైన నిందలు వేయడం చాలా సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తూ, ఈటెల రాజేందర్ గారు మీరు అభివృద్ధిలో పాల్పంచుకోండి. ఇప్పటికే జిఎస్టీ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, అట్లాగే ఈ యొక్క లాక్డౌన్ విషయంలో కావచ్చు, అట్లాగే కరోనా టైంలో కరోనాకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, పూర్తిగా తెలంగాణలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పటికే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది, ఇలా రాష్ట్రాల్లో నిరుద్యోగం పెరిగిపోయింది. ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల నిధులు లేవు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఇలా 3 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర దేశాల నుండి మరి నిధులు తీసుకొచ్చి ఇలా పెట్టుబడుల రూపంలో తెచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఇది ఓర్వలేనటువంటి ఈటెల రాజేందర్ లాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి మేము పటాన్చెరువు పట్టణ కాంగ్రెస్ తరఫున తెలియజేస్తున్నాం.